ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక పరిశ్రమలు వెల్లువెత్తుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక పరిశ్రమలతో పాటు మరి సినిమా రంగం కూడా అక్కడ అభివృద్ధి కాబోతుంది అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. అందులో భాగంగానే అక్కడ 100 కోట్లు పెట్టి ఫిలిం సిటీని ఏర్పాటు చేయబోతున్నారు అని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది. అలాగే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు ఎంత అవమానాలకు గురయ్యారో కూడా మనం చూసాము. మరి అంతకు మించిన గౌరవం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్లో దక్కబోతుందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. సో ఆంధ్రప్రదేశ్లో 100 కోట్లు పెట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ కట్టబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి మేడం. సో ఎప్పుడైతే చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశాక మంత్రులుగా నియమించిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రికి మరి సినిమాకి సంబంధించినటువంటి చాలామంది సన్మానం చేసి అప్పుడు రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. సో సాధ్యమైనంత వరకు ట్రై చేద్దామని చెప్పి ఆయన కూడా అప్పుడు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు ఫిలిం సిటీని అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటున్నారు. సో అక్కడ ఫిలిం సిటీ కడితే మరి తెలంగాణలో సగభాగం మరి ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? మరి సినిమా భవితవ్యం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుందంటారా? డెఫినెట్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్ని విషయాల్లో ముందంజలోకి వెళ్ళబోతోంది కాబట్టి ఇప్పుడు చిత్ర పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్కి మారితే బాగుంటుంది అనేది అందరి ఉద్దేశం. ముఖ్యంగా మనం మద్రాసు నుంచి విడిపోయి ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చామో మద్రాసులో ఎన్నో సంవత్సరాలు చిత్ర పరిశ్రమ అక్కడే ఉంది. దక్షిణాది భాషల వాళ్ళందరూ కూడా ఒక కుటుంబంలాగా అక్కడ ఉన్నారు. తర్వాత కొంతమంది ఇక్కడికి తీసుకొచ్చేయాలనే ఒక ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చారు. దానివల్ల హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి ఒక 2 దశాబ్దాలు అయిపోయింది మనకి. అయితే మనం తెలంగాణ నుంచి విడిపోయి అప్పుడే దశాబ్దం అయిపోయిందండి. సో ఈ దశాబ్ద కాలం అయింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీని ఏమీ పట్టించుకోకపోవటం వల్ల ఈ డిలే జరిగింది యాక్చువల్గా. సో మీరు చెప్పినట్టుగా చంద్రబాబు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడం, మరో పక్క కందుల దుర్గేష్ గారిని మీరు అన్నట్టుగా వీళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొన్ని డిమాండ్స్ అడగడం, ఆయన అందుకు అంగీకరించడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఒక 100 కోట్లతోటి ఒక ఫిలిం సిటీ నిర్మాణం చేపట్టాలి ఆంధ్రప్రదేశ్లో అనేది చర్చలు జరుగుతున్నాయి. దానికి ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది అంటున్నారు. మీరు అడగచ్చు మరి ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళిపోతుందా అని. మద్రాసు నుంచి తరలి వచ్చేసింది కదండి, చాలా కొద్ది మంది అక్కడ ఉన్నారు. ముఖ్యంగా సంగీతానికి సంబంధించిన వాళ్ళు ఉండిపోయారు తప్ప, అంటే మ్యూజిక్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు తప్ప ఆల్మోస్ట్ షిఫ్ట్ అయిపోయారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా వెళ్ళిపోతారు, అందులో ఏముంది. ఇప్పుడు ఎక్కువ 90% మీకు ఆంధ్ర వాళ్ళే కదండి సినిమా ఇండస్ట్రీలో ఉన్నది. ఇంకొకటి ఏంటంటే నిర్మాతలు కూడా ఆంధ్ర వాళ్ళే, డైరెక్టర్లు ఎక్కువ శాతం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. సో అది ఏ రకంగా చూసుకున్నా కూడా ఎవరికి ఇబ్బంది కలగని విషయం అది. అలాగే నటులు కూడా షిఫ్ట్ అవుతారు, ఏముంది అందులో. ఇంకొక విషయం, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇంతకాలం వాళ్ళ డబ్బులు తెచ్చి ఇక్కడ అక్కడ పెట్టారు కదా, ఆ స్టేట్ ఈ స్టేట్ అని. ఇప్పుడు తెలంగాణతో విడిపోయాక ఇంకా ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ పెట్టడం కంటే ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలో పెట్టుకోవటం మంచిది కదా. అక్కడ లోకల్గా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఫిలిం సిటీ అనేది కడితే మరి దానికి కావాల్సిన భూమి ఎట్లా ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడు భూమి రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయాయి మనకి. పెరగటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీకి కనుక తక్కువకి ఇస్తే దాని మీద కూడా చాలా చర్చలు వస్తాయి. మళ్ళీ కులాలు తీసుకొస్తారు, మరొకటి తీసుకొస్తారు, ఈ గొడవలు కూడా జరుగుతాయి. అందుకని వీళ్ళందరూ కొంతమంది ఆలోచిస్తున్నారు, అంటే కొంత ప్రభుత్వం సహాయం చేస్తే కొంత వీళ్ళ చేతిలోంచి వేసుకుని ఫిలిం ఇండస్ట్రీ కట్టాలి అంటే, మామూలుగా అయితే వైజాగ్ అన్ని విధాలుగా అనువుగా ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీకి, అంటే వాతావరణం వైజ్ కూడా మనం మాట్లాడుతున్నాం. లేదంటే గోదావరి జిల్లాల్లో కట్టాలి అనే ఒక ప్లాన్లో ఉన్నారని మనకు తెలుస్తుంది. అది కూడా మంచిదే, ఎందుకంటే గోదావరి జిల్లాలైనా కూడా చుట్టూ పచ్చదనం ఉంటుంది, గోదావరి ఉంది, ఆ తర్వాత ఇటుపక్క బెండమూరు లంక, ఇటుపక్క అంతా సముద్రం ఉంది, అటుపక్క ఉప్పాడ సముద్రం ఉంది. అంటే ఓ పక్క సముద్రం ఉంది, ఇంకో పక్క గోదావరి ఉంది, అంటే నదులు ఉన్నాయి, సముద్రం ఉంది, పచ్చదనం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇండస్ట్రీకి కావాల్సినట్టుగా ఇప్పుడు సినిమాలు పాటలు చిత్రీకరించాలన్నా అవన్నీ కూడా కావాలి కదా, సైట్ సీయింగ్ లాగా అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా మీకు వైజాగ్ అనువుగానే ఉంటుంది, గోదావరి జిల్లాలైనా అనువుగానే ఉంటుంది. మరొకటి ఏంటంటే ఆల్రెడీ రామానాయుడు గారు స్టూడియో కట్టారు అక్కడ. అది అంత పెద్దది కాకపోయినా ఒక స్టూడియో అయితే ఉంది. ఫిలిం సిటీ కట్టడం వల్ల ఏంటంటే కథ తీసుకుని వెళ్తే వాళ్ళకి ఈజీగా వాళ్ళు అన్నీ చేసుకుని బయటకు వచ్చేయచ్చు, అదొక సౌలభ్యం ఉంటుంది మనకి. ఇంకొకటి ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఫిలిం సిటీ కడతాము హైదరాబాద్లో తెలంగాణ తరఫున అని, అది కూడా ఆయన ప్రకటించారు. సరే ఎవరేం ప్రకటించినా తప్పులేదు, ఇక్కడ తెలంగాణలో కూడా అభివృద్ధి చెందుతుంది చిత్ర పరిశ్రమ.
ఆంధ్ర వాళ్ళు అక్కడ అభివృద్ధి చేసుకుంటారు, తప్పే ఉందండి. అలాగని ఇక్కడ వాళ్ళు అక్కడ యాక్ట్ చేస్తారు, అక్కడ వాళ్ళు ఇక్కడ యాక్ట్ చేస్తారు. ఎప్పుడు కూడా కళకి ఎల్లలు ఉండవు, కళకి భాషా భేదం ఉండదు, కళకి ప్రాంతీయ భేదం ఉండదు. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా, ఇప్పుడు తమిళ వాళ్ళు వచ్చి చేయట్లేదా, కన్నడ వాళ్ళు వచ్చి చేయట్లేదా, మలయాళీస్ వచ్చి చేయట్లేదా, హిందీ చిత్రరంగం నుంచి వచ్చి చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఎక్కడున్నా కూడా, చిత్ర పరిశ్రమ ఎక్కడున్నా అందరూ పనిచేస్తారు, పని చెయ్యాలి కూడా. అందరూ కలిసికట్టుగా ఉంటేనే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ఈవెన్ చూసేవాళ్ళు కూడా, కళాకారులు ఎంత భిన్న ప్రదేశాల నుంచి వస్తారో ప్రేక్షకులు కూడా భిన్న ప్రాంతాల నుంచి ఉంటారు. కాబట్టి అదేమి దానివల్ల ఇబ్బంది ఏం కలగదు మనకి. ఇట్స్ చాలా మంచి డెసిషన్ నా ఉద్దేశం అండి. దీని మీద గవర్నమెంట్ కూడా తొందరగా దృష్టి పెట్టి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇనిషియేటివ్ తీసుకుని, చంద్రబాబు నాయుడు గారు ఎలాగో ఒప్పుకుంటారు. ఫస్ట్ నుంచి కూడా రాజకీయాలు సినిమా రెండూ కూడా అంటే కలిసికట్టుగా వెళ్తాయి ఎప్పుడు కూడా. గత 5 ఏళ్ళు వదిలేస్తే ఎన్టీ రామారావు గారు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చారు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా అప్పట్లో హెల్ప్ చేస్తాను ముందుకు వచ్చారు ఆయన కూడా. అంటే ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా సినిమా పరిశ్రమకి ఎవరు కూడా ఎగనిస్ట్ కాదు, ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి తప్ప. కాబట్టి అందరూ కూడా పరస్పరం కలిసి వెళ్ళాలి. ఇప్పుడు యాడ్స్ చేయాలంటే సినిమా వాళ్ళని తీసుకుంటారు వాళ్ళు, అంటే వాళ్ళకి పని కావాలి, వీళ్ళకి దానికి సంబంధించిన ఇది కావాలి. కాబట్టి అందరూ కలిసికట్టుగానే వెళ్తారు అని అనుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.